ఎందుకన్నయ్యా అన్నయ్య నన్ను పీకల దాకా కప్పేసి పీకలు బయటకు సరిపోతారా అన్నయ్య నన్ను పీకల దాకా కప్పేస్తే నేను ఇక్కడే తెచ్చిపోతానన్నయ్యా అన్నయ్య ఈ అందులో కప్పేసి అన్నయ్యో डाटा మామూలు కాదు పిల్లు ఎక్కడి నుంచి పిల్లు దిగిపోతున్నాయి మరి వెళ్దామా వెళ్ళిపోదామా మీ చేసిన గాజులున్నాయి ఎక్కడికి అలా కుదరదు. ఇదిగో మా ఇళ్ళలో ఏటకెళ్ళి లేడిల్లి దుప్పుల్లి ఉరసల్లి పందిలి పట్టుకొచ్చా. ఈ నీ శ్మశం తిన్న వరకు నీ ఇంట్లోనే వచ్చేస్తాను. నువ్వు తిన్నదనుకో. ఏది
వాసన చెప్తున్నాయా నేను చెప్పిన తగ్గించు రమణ మా ఎన్నలో ఏటకెళ్ళి లేడిల్లి దుప్పుల్లి ఉడతల్లి పందిరి వరకు వచ్చారు ఈ నీ శ్మశం తిన్నవాడుకో నేను ఇద్దరు వచ్చేస్తాను నువ్వు తినవనుకో పాపం చూడు రాత్రి నుంచి రమణమాయ తర్వాత వరాలు కూడా అందరూ నాకు కాపరా కదా అగో సాక్షిమా ఎప్పుడు ఎప్పుడు గొప్ప తిన్నాను అని మంచి చదువుతున్నాడు ఎంత కదా ఓ రమణ ఇదిగో ఇదిగో 10 మాసం తొలక ఇదిగో మూడో ముద్ద మొగ్గున ముద్ద
ఏం చెప్పు ఇదిగో, ఇలా పట్టుకో చెప్తాను. ఏదది ఇలా పట్టుకో. దీన్ని ఏమంటారు? కొండ కొబ్బరి చెప్ప. అవును ఇది నలభై నునపర్తి. ఈ నునపర్తి అంతా ఈ రవంతాల గుడికి, ఆ దుర్గమ్మ గుడికి, ఆ ఏడుకొండ గుడికి, ఈ నలవరం గుడికి ఈ గుళ్ళంట తిరిగి అమ్మా పిచ్చం బాబిచ్చం అడుక్కో నేను రాను పా. అమ్మని అమ్మ ఎంత దమ్ముందా బాబు ఆడవారికి రాంబాబు ఏరా బాబు నాని నాకే ముద్ర విన్నాను మా అమ్మ ముద్ర కాదు అన్నా గాలితోని మాసతోని చేపతోనే విన్నాను నాటి గాలితో కట్టినాను ఈ ముద్ర ప్రేమ ముద్రే కదా ఈ మా అమ్మ ముద్ర కాదు దేవుడా పొగలందరి పొగలందరి ఆలోచిస్తుంటే అయ్యి పెట్టి ముద్ర చెప్పగా తీసుకుంటా ఎవరు చెప్పారో పైన ఆ ఇక్కడ అప్పుడు మంగళ సాగు వస్తుంటే